ఇంటిలో గాని దగ్గర్లో గాని ఈ మొక్క ఉందా? ఒకసారి చూడండి. విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది. మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ ఇంటిలో గాని ఇంటి దగ్గరలో గాని ఈ మొక్క ఉందా? అయితే మీ ఇంటికి డబ్బు వరదలాగా వస్తుంది. మీకు ధనాకర్షణ శక్తి పెరుగుతుంది. ఈ మొక్క మీ ఇంటిలో గాని మీ ఇంటి చుట్టుపక్కల పెరుగుతూ ఉందేమో ఒకసారి చూడండి. ఈ మొక్క వల్ల మీకు అదృష్టం పట్టబోతుంది. ముఖ్యంగా 2 మొక్కలు లేదా చెట్లు మీ ఇంట్లో గాని ఇంటి దగ్గర్లో గాని పెరుగుతున్నట్లయితే మీ సమస్యలన్నీ కూడా తీరబోతుంది అని అర్థం. భారతదేశంలో చాలా రకాల మొక్కలు ఉన్నాయి. అందులో కొన్నింటిని పూజిస్తాము. కొన్ని చెట్ల నుండి వచ్చే పండ్లను, పూలను ఉపయోగించుకుంటూ ఉంటాం. మన ఇంటిలో లేదా ఇంటి బయట పెంచే మొక్కల వల్ల మనకు అదృష్టం పడుతుంది. మన చేతులతో కొన్ని మొక్కలు నాటడం వల్ల గ్రహాలు అనుకూలంగా మారి మనకు అదృష్టం పడుతుంది. మొక్కల్లో ఎన్నో శక్తులు ఉంటాయి. మీ దరిద్రాన్ని పోగొట్టి అదృష్టాన్ని తెచ్చే మొక్కలు కూడా ఉంటాయి. అయితే కొన్ని మొక్కలు మన నాటకపోయినా వాటంతట అవే పెరుగుతూ ఉంటాయి. అలా ఒకవేళ ఈ మొక్క పెరిగితే మీ అదృష్టం పండినట్లే. మరి ఆ మొక్క ఏమిటో? ఆ మొక్క మన ఇంటిలో గాని బయట పెరగడం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీకు ధనాకర్షణ పెరిగింది అని, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని తెలిపే అదృష్టం మొక్కల్లో ఒక మొక్క జిల్లేడు. సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అలాంటి ప్రాముఖ్యత ఉన్న చెట్లలో తెల్లజిల్లేడు చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు తెలుపు లేదా ఊదా రంగు పువ్వులతో ఉంటుంది. అయితే దీనిపై గణేశుడు స్వయంగా ఈ జిల్లేడు చెట్టులో కొలువై ఉంటాడని అందరూ నమ్ముతూ ఉంటారు. అంతేకాదు ఈ చెట్టు పువ్వులు శివుడికి చాలా ప్రీతికరమైనవి అని చెప్తూ ఉంటారు. ఇక ఈ మొక్కను ఇంట్లో శుభముహూర్తంలో పెడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతికి కట్టుకుంటే అదృష్టాన్ని తీసుకువచ్చే గణపతి సత్తనాసన స్తోత్రాన్ని పాటించడంతో అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు. తెల్ల జిల్లేడు దూదితో దీపాలని వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా తెల్ల జిల్లేడు దూదితో ఇప్ప నూనె కలిపి 5 దీపాలను సిద్ధం చేసుకుని 5 వారాలపాటు వెలిగిస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది. తెల్ల జిల్లేడు పూలతో శివపూజ, ఆకులతో సూర్య పూజ చేసిన వారికి విశిష్ట ఫలితాలు దక్కుతాయి. తెల్ల జిల్లేడు చెట్టు వేరుని తీసుకొచ్చి ఇంట నాటడానికి ఆదివారం, గురువారాలలో పుష్యమి నక్షత్రం కూడా మంచిది. శ్వేతార్థం అంటే తెల్ల జిల్లేడు చెట్టు ఇంట్లో ఉంటే సాక్షాత్తు గణపతి ఇంట్లో ఉన్నట్లే లెక్క. ఈ జిల్లేడు ఇంట ఉండడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఎలాంటి బాధలు ఉండవు. ధనధాన్య సమృద్ధి ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇంకా విద్యార్థులు రాణిస్తారు. సర్వకార్యాలు జయప్రదం అవుతాయి. ఆదివారం పుష్యమి నక్షత్రం, గురువారము పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున హుషార్గా యుగం ఉంటుంది. ఆ సమయంలో శ్వేతగార్గి నాటకం చేయవచ్చునని, పూజ కూడా చేసుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. తెల్ల జిల్లేడును శ్వేతార్క మూలంగా సంబోధిస్తూ ఇందులో విఘ్నాలు తొలగించే వినాయకుని నివసిస్తాడని మన పెద్దలు చెప్తుంటారు. తెల్ల జిల్లేడు అనేది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును మహాశివుడు, విఘ్నాతిపతుల దయ మన మీద ప్రసరిస్తుందట. తెల్ల జిల్లేడు వేళ్ల మీద గణపతి నివసిస్తాడు. ఇంట్లో ప్రశాంతత లేదని, ఎప్పుడూ ఏవేవో గొడవలు, చికాకులు ఉన్నాయని అనుకున్నవారు ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన అంతా మంచే జరుగుతుందని విశ్వాసం. మనం తులసి మొక్కని ఎలా ఇంట్లో నాటుకొని పూజలు చేస్తూ ఉన్నామో అలాగే ఈ మొక్కను కూడా ఈ విధంగా చేయవచ్చు. జిల్లేడు మొక్కలు ఎక్కువగా ఉన్న ఊళ్లల్లో పంటలు బాగా పండుతాయని, దరిద్రం తొలగిపోతుందని నమ్మకం. శ్వేతార్ధ గణపతిని పూజించిన వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇళ్లల్లో జిల్లేడు మొక్కలు ఉండకూడదని అంటారు. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దరిద్రం అంటే ఏమిటో తెలియదని శాస్త్రం చెబుతుంది. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊర్లో పంటలు బాగా పండుతాయి అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు. శ్వేతార్ఘ మూలాన్ని చిన్నదిగా తీసుకుని
భుజం మీద లేదా కంఠంలో ధరించడం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది. నరుల దిష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది. ఇంట్లో గాని వ్యాపార స్థలంలో గాని తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు, నేత్ర సమస్యలు ఉన్నవారు, తరచుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శ్వేతార్ఘ గణపతిని పూజించడం కానీ శ్వేతార్ఘ వేరును తాయెత్తులో ధరించడం గాని చేస్తే శుభప్రదం. ఎవరైతే శ్వేతార్ఘ గణపతిని సాక్షాత్తు గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద సురక్ష సుఖశాంతులు లభిస్తాయి. జాతక చక్రంలో సూర్య గ్రహ దోషాలు ఉన్నవారు, సూర్యుడు నీచ స్థితిలో ఉన్నవారు, ఇంటికి నరదృష్టి ఉన్నవారు, వీధి పోటు ఉన్నవారు పంతుల్ని పురోహితుల్ని సంప్రదించి వారి సలహా మేరకు శ్వేతార్ఘ గణపతిని ఇంట్లో ప్రతిష్ఠించుకునేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. కుదరని పక్షంలో వినాయక చవితి రోజున ఈ శ్వేతార్ఘ గణపతిని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి. శివుడిని తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే వ్యక్తులు వారి లైంగిక నేరాలకు క్షమింపబడతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పువ్వుతో శివుణ్ణి పూజించేటప్పుడు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చేసిన పాపాలు క్షమించబడతాయి. తెల్ల జిల్లేడును శ్వేతార్ఘం అంటారు. వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైనది. ఇందులో విషం ఉంటుందని చాలా మంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్లల్లో పడితే చూపు పోతుందని భయపడిపోతూ ఉంటారు. కానీ గమ్మత్తేటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తున్నారు. ఇది హేరాంబ గణపతికి ప్రత్యేకత. తెల్ల జిల్లేడు వేర్లు కొన్నిసార్లు గణపతిని పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి తులసి మొక్క లాగా ఇంట్లో నాటుతారు. ఈ మొక్క కనుక ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయి అంటున్నారు పండితులు. ఆలోచనలో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా ఏలాంటి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి. ఇళ్లల్లో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్ఘం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలియదు. బాలరిష్ట దోషాలను, నవగ్రహ దోషాలను తొలగించుకోవచ్చు. తెల్ల జిల్లేడు పువ్వులతో ఆంజనేయ స్వామిని పూజిస్తే మన కష్టాలను తొలగించేస్తారు. భక్తి ప్రవర్తనలతో పూజించే వారికే ఎలాంటి బాధలు, భయాలు ఉండవు. ఏ విధమైన చీడలు, పీడలు, శోకము అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరబడతాయి. చేతబడులు తెల్లజిల్లేడు హనుమంతుడు ఉన్నచోట పనిచేయువని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఇక మీకు అదృష్టం పట్టబోతుందని తెలిపే మరో రెండవ మొక్క మందార మొక్క. ఈ మొక్క మీ ఇంటిలో గాని, మీ ఇంటి బయట గాని ఉన్నా ఒకవేళ మీరు నాటినా నీకు అతి త్వరలో అదృష్టం పడుతుంది. మీకు కుజుడు బలహీనంగా ఉంటే, లేదా వివాహం మొదలైన వాటిలో జాప్యం ఉన్నట్లయితే ఇంట్లో మందారం మొక్క ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అని వాస్తు చెబుతుంది. ఈ మొక్కలు ఆర్థికపరమైన ఆటంకాలు తొలగిపోతాయని చెప్తారు. వాస్తు శాస్త్రంలో చెప్పిన విధంగా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవచ్చు. ప్రధానంగా వాస్తులో ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుందని భావిస్తారు. లక్ష్మీదేవికి కూడా ఈ పువ్వు అంటే చాలా ఇష్టం. దీని ఇంట్లో నాటితే శుభం కలుగుతుందని నమ్ముతారు. మీరు ఆర్థిక సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటే, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే ఖచ్చితంగా మీ ఇంట్లో మందార పూల మొక్కను నాటండి. మహాలక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుంది. పువ్వుల్లో మందార పువ్వుకు విశిష్ట స్థానం ఉంది. అందంగా కనిపించే ఈ మందారం పూజల్లో ప్రముఖ స్థానం సొంతం చేసుకుంది. అందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే మందార పువ్వు భాగవతంలో విశిష్ట స్థానం సంపాదించింది. అటువంటి మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఈ మందార పువ్వు ఆర్థిక సంక్షోభం నుండి, అప్పుల భారం నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన జీవితానికి సంబంధించిన అనేక సమస్యలు అధిగమిస్తారని నమ్మకం. ఈ మొక్కను గార్డెన్లో పెంచుకునే ముందు కొన్ని నియమాలు తెలుసుకోవాలి. దేవతలకు కూడా పువ్వులు అంటే ఇష్టం. హిందూ మతంలో పువ్వులకు సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. పువ్వులు పర్యావరణపరంగా కూడా ముఖ్యమైనవి. పువ్వుల్లో మందార పువ్వుల మొక్కలు
ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. మందార పువ్వులను ఇంట్లో నాటడం వల్ల సానుకూలత వస్తుంది. అయితే ఈ మందారపు మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే ఉంచాలని గుర్తుంచుకోవాలి. మొక్క ఎండిపోకుండా క్రమం తప్పకుండా నీరు పోయాలి. మందారం మొక్క సంపద దేవత అయినటువంటి లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వు అని నమ్మకం. కనుక ఎవరు ఇంట్లో మందార మొక్క ఉంటే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. చిన్న చిన్న కారణాల వల్ల ఇంట్లో చాలాసార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వివాదాలు భార్యాభర్తల మధ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపుతూ ఉంటాయి. కొన్నిసార్లు సంబంధాలు బీటలు పడుతూ ఉంటాయి కూడా. సంబంధాలను బలోపేతం చేయడంలో మందార పువ్వులు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. మొక్కను ఇంట్లో నాటడం చాలా మంచిదిగా పరిగణించబడుతుంది. జాతకంలో సూర్యుడు, కుజుడు లోపం ఉన్నట్లయితే ఇంట్లో మందారం మొక్కలు నాటాలి. సూర్య కుజ దోషాలను తొలగిస్తుంది. హనుమంతుని ప్రసన్నం చేసుకోవడానికి మందార పూలతో పూజించాలి. అదేవిధంగా సూర్యదేవుడికి నీటిని అర్పించేటప్పుడు మందార పుష్పం వేసిన నీటితో తర్పణం చేయడం ద్వారా గొప్ప ప్రయోజనాలు అందుకుంటారు. శరీర దుర్వాసన కూడా తొలగుతుంది. మందారం మొక్కలు ఇంట్లో ఎప్పుడైనా సరే నాటుకోవచ్చు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనలతో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికల భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది. ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచడం ఎంతో శుభప్రదము. బయటకు వెళ్లేటప్పుడు ఎర్రమందారం మొక్కను చూస్తూ బయటకు వెళ్లడం వలన మనసు ఆహ్లాదంగా ఉంటుంది. చెట్టు అంతా పూలు పూసిన మొక్కను చూస్తే ఎంత శుభమే కలుగుతుంది. మానసికపరమైన దోషాలు కూడా మందార చెట్టు తొలగిస్తుంది. ఈ చెట్టు ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. కుడి చూపుడు వేలు ఎర్రమందార పువ్వును తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగళీగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మందార పూలతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు. ఈ మందార పువ్వులు పూజకు, అందానికి మాత్రమే కాదు, అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఎరుపు సానుకూల శక్తిని ఇస్తుంది. ఇంటికి తూర్పు దిక్కున ఎర్రమందారం చెట్లను నాటడం వల్ల ఫలితం ఉంటుంది. ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మొక్క ఎన్ని పూలు పూస్తే ఎంత సంపద మన ఇంట్లోకి వస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. దేవతా పూజకు కూడా మనం మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాము. దేవత వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 5 దేవత వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోనే వారికి ధనానికి లోటు ఉండదట. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మంగళవారం హనుమంతుడిని, శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఎర్రమందారం సమర్పించి పూజించినట్లయితే దాని ద్వారా అధిక సమస్య నుంచి బయటపడవచ్చు. విలువైన వస్తువు పోయినప్పుడు దేవుడికి ఎర్రమందారాలను సమర్పించడం వల్ల పోయిన వస్తువు వెంటనే దొరుకుతుంది. అదేవిధంగా సూర్యనారాయణని పూజించినప్పుడు మందార పువ్వు లేకుండా ఆరాధించడం అన్నది అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ 2 మొక్కలు మీ ఇంట్లో గాని, ఇంటి దగ్గరలో గాని పెరిగితే మీకు చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ మొక్కలతో మీకు పరిహారాలు చేసినా కూడా మీ జీవితం మారిపోతుంది. ఈ చెట్టు పూలతో దేవతలకు క్రమం తప్పకుండా పూజలు చేయండి. మంచి ఫలితాలు పొందండి. ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.